హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు వీడియోలో అయితే సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. మనం ఎప్పుడు సేమియా చేసినా కూడా చేసినప్పుడు బాగానే ఉంటుందండి వేడి మీద. బట్ చల్లారిన తర్వాత మొత్తం అంతా సేమియా అంతా మనకు కనిపిస్తుంది, పాలన్నీ అబ్జర్బ్ అయిపోతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే అండి. బట్ ఈ టిప్స్ ఫాలో అయితే మాత్రం ఎంతసేపు ఎన్ని గంటలైనా కూడా సేమియా అనేది ఎక్కడ కన్సిస్టెన్సీ పోకుండా కరెక్ట్గా మనకి వీడియోలో చూస్తున్న విధంగా వస్తుందన్నమాట. ఈ టిప్స్ అయితే ఫాలో అయ్యి చేసుకోండి. ఫస్ట్ అయితే మనం దీనికి ముందుగానే పాలు బాగా మరగబెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. అంటే చల్లారిపోవాలన్నమాట, పూర్తిగా వేడిగా ఉండకూడదు పాలు అనేవి. సో పాలు మరగబెట్టేసి పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసుకోండి. అందులోకి మీ ఆప్షన్ బట్టి నెయ్యి యాడ్ చేసుకోండి. ఎక్కువ తింటే ఎక్కువ నెయ్యి యాడ్ చేసుకోండి. నేనైతే సఫిషియెంట్గా యాడ్ చేశానండి. ఇందులో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. జీడిపప్పు అలాగే కట్ చేసి పెట్టుకున్న బాదం వేసాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎడిషనల్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చేసుకొని ఇలా నెయ్యి నుంచి సపరేట్ చేసేసి ఒక బౌల్లో వేసి పక్కకు పెట్టుకోండి. నెయ్యిని అయితే అలాగే ఉంచేసేయండి అందులో. ఇలా ఒక బౌల్లోకి ఈ ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని పక్కకి పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అదే నెయ్యిలో ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ చూసుకోండి, మెజర్మెంట్ పెట్టుకోండి. నేనైతే ఒక గ్లాస్ నిండుగా వెర్మిసెల్లి అండి, బ్యాంబినో వెర్మిసెల్లి ఇది. ఇలా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి సేమియాని. ఇప్పుడు వచ్చేసి అదే గ్లాసు, మనం సేమియా తీసుకున్న గ్లాస్తోనే ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేయండి ఇందులో. ఈ ఫ్రై అయిన సేమియాలో వేసేసి ఉడకనివ్వండి. అది అలా ఉడుకుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఒక 3 ఎలాచీ తీసుకొని ఒక రోట్లో వేసి దంచుకోండి. తొక్క తీయలేదండి, తీయకుండానే ఇలా దంచుకున్నాను అనమాట. ఇక్కడ మనకి సేమియా అనేది ఉడుకుతూ ఉంటుందండి. ఇదే స్టేజ్లో ఈ దంచి పెట్టుకున్న ఎలాచీ అయితే వేసుకోండి. మనం వేసుకున్న ఈ వాటర్ అంతా అబ్జర్బ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఎందుకంటే వన్స్ ఒక్కసారి షుగర్ యాడ్ చేసామంటే సేమియా అనేది ఉడకదనమాట. సో ముందుగానే ఇలా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, వాటర్ అన్నీ కూడా చాలా వరకు అబ్జర్బ్ అయిపోయండి. అలాగే సేమియా కూడా ఉడికింది. ఇదే స్టేజ్లో సేమ్ మెజరింగ్ గ్లాస్తోనే, సేమియా తీసుకున్న గ్లాస్తోనే షుగర్ యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా సేమియా చేసినప్పుడు మన వెర్మిసెల్లి ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీ షుగర్ యాడ్ చేసుకుంటే సఫిషియెంట్గా సరిపోతుందండి. లేదు స్వీట్నెస్ అంత తినము అనుకుంటే కొద్దిగా తగ్గించుకోండి. బట్ ఇలా చేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట. మన షుగర్ వేసిన తర్వాత చూస్తున్నారు కదా, కొంచెం పాకంలా ఫామ్ అవుతుందండి. ఇలా షుగర్లో కూడా కాసేపు అయితే ఉడికించుకోండి. ఉడికిపోయింది కదా సేమియా ఆల్రెడీ. ఇప్పుడు అదే గ్లాస్తో పాలు పోసుకోండి. ఏదైతే సేమియా తీసుకున్నామో అదే గ్లాస్తో పాలు పోసుకోండి. ఇందులో చల్లారిన పాలండి, మీరు వీడియో స్టార్టింగ్లో చూసారు కదా, ఆ చల్లారిన పాలు వేసి ఇలా కాసేపు అయితే పాలల్లో కూడా ఉడికించుకోవడం వల్ల సేమియా అనేది టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది కదా. సో ఇలా పాలల్లో కూడా ఉడికించుకోండి. ఈ టిప్స్ ఫాలో అయితే మాత్రమే సేమియా అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇక్కడే ఉందండి అసలు స్టెప్. ఏంటంటే మనం ఇలా కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని చల్లారిపోనివ్వాలండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత, కొంచెం వేడున్నా పర్వాలేదు బట్ బాగా వేడిగా ఉండకూడదు అనమాట. ఇలా కొద్దిగా చల్లారిన సేమియాలో ఈ రిమైనింగ్ పాలు కూడా యాడ్ చేసేయండి. నేను ఇక్కడ వచ్చేసి మొత్తం ఒక 1/2 లీటర్ వరకు పాలు అయితే యూస్ చేశాను అనమాట. బట్ అన్నీ ఎట్ ఏ టైం వేయకుండా ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ వేయడం వల్ల పాలు తక్కువ చిక్కబడిపోకుండా కూడా ఉంటుందన్నమాట. ఇలా ఈ టిప్స్ ఫాలో అయినట్టు అయితే మాత్రం కరెక్ట్గా వస్తుందండి సేమియా అనేది. ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఎక్కువ పాలు కూడా పట్టకుండా మనం ఎక్కువ పాలు కనిపించే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకుంటే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ క్రియేటర్స్ని కొద్దిగా ఎంకరేజ్ చేయండి. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.